పెరిగిన ధరలు, దొరకని తిండి, జాడలేని ఉద్యోగాలు అన్నీ కలిసి యువతతో పాటు వ్యాపారుల్లో కోపం పీక్స్ కు చేరింది. దీంతో ఇరాన్ భగ్గుమంటోంది. ఖమేనీ కనిపిస్తే ఖతం చేస్తామని నినదిస్తోంది. ఇంత జరుగుతున్నా ఖమేనీ మాత్రం కనిపించటం లేదు. దీంతో ఆయన దేశం విడిచి పరారీ అయ్యేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం ఊపందుకుంది. ఇంతకీ ఇదే నిజమా? తన పని ఖతమైందని ఖమేనీకి తెలిసిపోయిందా? అధికారులు ఏమంటున్నారు? ఆందోళనలతో భగ్గుమంటున్న ఇరాన్, ఖమేనీని శిక్షించాలంటూ నినాదాలు. ఆందోళనల వేళ కనిపించని ఖమేనీ జాడ. ఇంతకీ ఖమేనీ ఏమైనట్లు, ఎక్కడున్నట్లు? దేశం విడిచి పరారయ్యేందుకు రెడీ అయ్యారా? ఖమేనీ జాడపై ఇరాన్ మాట ఏంటి? ఇరాన్ పరిస్థితులపై అమెరికా జోక్యం చేసుకుంటుందా? మదురోకు జరిగినట్లే ఖమేనీకి జరగబోతోందా? ఒకప్పుడు ఇరాన్ అంటే ప్రపంచంలోనే సంపన్న దేశాల్లో ఒకటి. కట్ చేస్తే ఇప్పుడు సీన్ మారింది. ఇరాన్ను ఆకలి కేకలు వెంటాడుతున్నాయి. ఇవి అంతర్గత యుద్ధానికి దారితీస్తున్నాయి. ప్రభుత్వంపై, పరిపాలనపై జనం తిరుగుబాటు మొదలు పెట్టారు. పెరిగిన ధరలతో బతుకులు భారమై ఇంకా ఏమీ లేదు కోల్పోవడానికి. తాడో పేడో తేల్చుకోవడమేని ఫిక్స్ అయి ప్రభుత్వంపై యుద్ధానికి దిగుతున్నారు. పెరిగిన ధరలు, పడిపోయిన కరెన్సీ విలువతో ఆ దేశం భగ్గుమంటోంది. టెహరాన్లో మొదలైన నిరసనలు ఇప్పుడు దేశమంతా విస్తరించాయి. దేశవ్యాప్తంగా నిరసనలు పీక్స్ కు చేరడం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు చేయడంతో ఇరాన్లో నాయకత్వ మార్పుపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖొమేనీ దేశం విడిచి పారిపోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారం ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీస్తోంది. దేశంలో అలజడి పెరిగితే 20 మంది సన్నిహిత సహచరులు, కుటుంబ సభ్యులతో టెహరాన్ నుంచి పారిపోవడానికి ఖమేనీ సన్నాహాలు చేస్తున్నట్లు బ్రిటిష్ మీడియా సంచలన కథనాలు బయటపెట్టింది. 1979 నాటి ఇస్లామిక్ విప్లవం తరువాత 8 ఏళ్లకు ఇరాన్ నుంచి పారిపోయిన మాజీ ఇజ్రాయెలీ నిఘా అధికారి పెనేస్ సబ్తీని హైలైట్ చేస్తూ సంచలన ప్రచారం మొదలుపెట్టింది. ఖమేనీ రష్యాకు పారిపోవచ్చని, ఆయనకు ప్రపంచంలో తలదాచుకోవడానికి మరో దేశం ఏదీ లేదని రాసుకొచ్చింది. పుతిన్ని ఆరాధించే ఖమేనీ రష్యా తమకు సాంస్కృతికంగా చాలా సన్నిహిత దేశమని ఆయన ఫీల్ అవుతారని చెప్పుకొచ్చింది. ఓవైపు ఇరాన్లో ఆందోళనలు ఉధృతం కావడం, మరోవైపు ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రచారం బయటకు రావడంతో ఏది నిజం అనే చర్చ ఇరాన్ జనాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ దేశం విడిచి వెళ్లిపోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆ దేశ రాయబార కార్యాలయం రియాక్ట్ అయింది. ఆ వార్తలు అవాస్తవాలని, అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ నాయకత్వాన్ని అస్థిరపరచడానికి, జనాల్లో గందరగోళం సృష్టించడానికి పాశ్చాత్య దేశాలు, శత్రు మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించింది. ఖమేనీ దేశంలోనే ఉన్నారని, నిరంతరం ప్రభుత్వ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారని ఎంబసీ ఆఫీస్ తెలిపింది. దీంతో ఖమేనీ పరారీ కాబోతున్నారనే ప్రచారానికి ఎండ్ కార్డ్ పడినట్లయింది. అయితే ఖమేనీని దింపే వరకు, ఆయన పాలనకు ఫుల్ స్టాప్ పెట్టేంత వరకు ఆగేది లేదని ఇరాన్లో నిరసనకారులు పట్టు మీద కనిపిస్తున్నారు. పట్టణాల్లో మొదలైన నిరసనలు గ్రామ స్థాయి వరకు వెళ్లడంతో టెన్షన్ పరిస్థితి కనిపిస్తోంది. టెహరాన్ తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఖమేనీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. టెహరాన్ కు పొరుగున ఉన్న నార్మక్, నజియాబాద్, హఫీజ్ స్ట్రీట్ తో పాటు సెమ్నన్ ప్రావిన్స్ లోని సంగ్సర్, ఫార్సర్ లోని నూరాబాద్, ఇమామసని లాంటి నగరాలకు నిరసనలు విస్తరించాయి. దేశంలో దిగజారిపోతున్న ఆర్థిక పరిస్థితులపై ఆందోళన చెందుతూ జనాలు డిసెంబర్ 28న ఇరాన్ పాలకులకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించడంతో దేశంలో అలజడి మొదలైంది. అయితే ఆందోళనకారులతో ఓవైపు శాంతి చర్చలు అంటూనే నిరసనలను అణచివేసేందుకు ఇరాన్ సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటోంది. అయితే నిరసనకారులపై భద్రతా దళాలు కాల్పులు జరిపితే అమెరికా నుంచి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించగా ఖమేనీ పరారీపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇరాన్లో ఖమేనీకి వ్యతిరేకంగా రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో వెనిజువేలా మీద అమెరికా చర్యలు టెహ్రాన్ ఆందోళనను మరింత తీవ్రతరం చేశాయి. ఇరాన్ విషయంలోనూ అమెరికా జోక్యం చేసుకోబోతోందా? మదురోకు పట్టిన గతే ఖమేనీకి కూడా పట్టబోతోందా? ట్రంప్ హెచ్చరికలను ఎలా చూడాలి? ఇరాన్లో నిరసనకారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నా, కాల్పులు జరిపినా తాము ఎంటర్ కావాల్సి ఉంటుందని, కఠిన చర్యలు తప్పవని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు.
ఇదే ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. ఆ దేశంలో కొనసాగుతున్న ఆందోళనల్లో అమెరికా, ఇజ్రాయెల్ జోక్యం చేసుకోవాలని చూస్తున్నట్లు ప్రచారం మొదలైంది. దీనికోసం ఇప్పటికే 2 దేశాల అధికారులు ఆప్షన్లు వెదుకుతున్నట్లు తెలుస్తోంది. వెనిజువెలాపై సైనిక ఆపరేషన్ చేసి ఆ దేశ అధ్యక్షుడు మదురోను అమెరికా నిర్బంధించింది. మదురోపై అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న చర్యలు ఇరాన్ నిరసనకారుల్లో ధైర్యాన్ని నింపిందనే ప్రచారం జరుగుతోంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై బలప్రయోగం చేస్తే తాము రంగంలోకి దిగుతామంటూ ట్రంప్ కూడా గతంలో ఇరాన్ అధికారులను హెచ్చరించారు. దీంతో అమెరికా జోక్యంపై వార్తలు రావడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయన్న ఆందోళన కనిపిస్తోంది. 1989 నుంచి అయతుల్లా ఖమేనీ పూర్తిగా ఇస్లామిక్ పరిపాలన ఇరాన్లో చేస్తూ వచ్చాడు. ఆయన ఆర్థిక వ్యవస్థని పూర్తిగా పాడు చేశాడు. కరప్షన్ విపరీతంగా పెరిగిపోయింది. పైన ఉన్న వాళ్ళందరూ బిలియనర్ అయిపోయారు. అలా కింద ఉన్న వాళ్ళందరినీ అంచేసి తొక్కేసి ఇస్లామిక్ రూల్ అని ఇష్టం వచ్చినట్టుగా చేస్తే చాలాసార్లు రెబెలియన్ వచ్చింది. కానీ అది ఆ రెబెలియన్ పూర్తిగా ఫలించలేకపోయింది. ఎందుకంటే పోలీసు అన్ని వాడుకొని తొక్కేసేవారు. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అవ్వాడో ఇజ్రాయెల్ కలిసి 2024లో ఇరాన్నే బాంబ్ చేసేసాక అప్పుడు నుంచి ఆయన ప్రెస్టీజ్ పోయింది. ఇరాన్లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు 78 నగరాలకు విస్తరించాయి. కనీసం 35 మంది మరణించగా 1200 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. భద్రతా బలగాల కాల్పుల్లో చిన్నారులు కూడా చనిపోయారని మానవ హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇరాన్లో పరిస్థితులపై అమెరికా జోక్యం చేసుకుంటుందా, దానికి ఇజ్రాయెల్ అండగా ఉంటుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విదేశీ జోక్యం దాకా పరిస్థితి వస్తే ఆయన తప్పకుండా దేశం విడిచి సురక్షిత ప్రాంతానికి తరలిపోవచ్చనే ప్రచారం ఊపందుకోగా ఎంబసీ క్లారిటీ ఇచ్చింది. ఇకటు ఇరాన్ ప్రాక్సీలైన హమాస్, హెజ్బొల్లా, హౌతీ, సిరియా ప్రభుత్వం గత కొన్నేళ్లలో తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నాయి. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఏర్పడిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ కూటమి వీక్ అవుతూ వస్తోంది. ఇరాన్ పై వెనిజువెలా తరహా సైనిక చర్య జరిగితే ఇవి ఎంతవరకు మద్దతుగా నిలుస్తాయనేది అనుమానమే.